Please subscribe Paddu Tech channel, like it and share it. పోస్టల్ బ్యాలెట్ ఇది చాలా అత్యవసరమైంది. మరి మన యొక్క ఫ్యూచర్ ఈ పోస్టల్ బ్యాలెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు కూడా చాలా విలువైనది. కాబట్టి మనం ఎన్నుకున్న నాయకత్వం రావాలంటే, ఆయన ఎన్నుకోవాలంటే ఈ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా అవసరం. ఈసారి ఎలక్షన్లో ఉద్యోగస్తులు ఎక్కువగా ఈ పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేశారు. ఈ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ని ఎలా వేయాలి అనేటువంటిది ముఖ్యమైన విషయము. దీన్ని మనం గమనించాలి. ఈ వేసే విధానంలో తప్పులు జరగవచ్చు. సో మనం రాంగ్గా మనం ఈ పోస్టల్ బ్యాలెట్ని వేసినట్లయితే ఆ ఓటు మురిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వేయాలి అనేటువంటిది మనం ఇప్పుడు గమనిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. పోస్టల్ బ్యాలెట్ వేయడంలో 5 పనులు ముఖ్యంగా చేయాలి. ఏమిటి ఆ 5 పనులు అనేటువంటివి మనం ఇప్పుడు చూద్దాం. ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని మీదే మన శ్రద్ధ ఉండాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. మరి అలాంటప్పుడు తప్పులు జరగవు. నెమ్మదిగా ఓపికగా చేయాలి. ఆ 5 పనులు ఏదో మనం చూద్దాం. మొదట పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగం. సో దీన్ని ఎలా వినియోగించుకోవాలనేది మనం చూద్దాం. ఇక్కడ మనకి 5 వస్తువులు ఇస్తారు. ప్రముఖంగా 5 వస్తువులు ఇస్తారు. మరి వాటిని ఎలా ఏం చేయాలనేది ఇప్పుడు మనం గమనిద్దాం. 13D అనే ఇన్స్ట్రక్షన్ పేపర్ని ఇస్తారు. దాన్ని మనం ఉంచేసుకోవాలి. వాళ్ళకి తిరిగి ఇవ్వక్కర్లేదు. మిగతా 4 ఫిల్ చేసి ఇచ్చేయాలి. సో ఇక్కడ మనకి మెయిన్గా 13D ఇన్స్ట్రక్షన్ పేపర్ని మనం మన దగ్గరే ఉంచుకోవాలి. ఇచ్చిన 5 అంశాలు దీన్ని మన దగ్గర ఉంచుకొని మిగతా 4 ఫిల్ చేసి ఇవ్వాలి. అది ఏమిటో మనం చూద్దాం. మొట్టమొదట ఫిల్ చేయవలసింది కాగితం వల్ల ఉండే 13A. దాన్ని ఫిల్ చేయాలి. ఇందులో పార్లమెంట్ బ్యాలెట్ పేపరు, మనకి ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపరు నెంబర్ని, మన వివరాలని ఫిల్ చేసి మనం సంతకం చేసి అక్కడ ఉన్నటువంటి గెస్టెడ్ ఆఫీసర్ గాచే కూడా సంతకం చేయాలి. సో బ్యాలెట్ పేపరు నెంబర్ వేయాలి, పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ నెంబర్ వేయాలి, మన వివరాలు కూడా ఫిల్ చేయాలి. మన సంతకం చేసిన తర్వాత గెస్టెడ్ ఆఫీసర్ గాచే సంతకం చేయించాలి. నెక్స్ట్, పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ నందు మన ఓటు పార్ట్ నెంబర్, మన ఓటు సీరియల్ నెంబర్ను నింపాలి. పార్లమెంట్ బ్యాలెట్ పేపరు ఓటు వేసేదానికి ఇస్తారు కదా, ఆ పేపర్ యందు మన ఓటు పార్ట్ నెంబర్, మన ఓటు సీరియల్ నెంబర్ నింపాలి. నెక్స్ట్, నచ్చిన అభ్యర్థికి ఎదురుగా టిక్ మార్క్ ఉంచాలి. ఇది చాలా జాగ్రత్తగా కరెక్ట్గా మన నచ్చిన అభ్యర్థికి ఎదురుగా టిక్ పెట్టాలి. ఇదే మెయిన్. ఆ టిక్ పెట్టిన తర్వాత మడత వేయాలి కదా బ్యాలెట్ పేపర్ని. ఫస్ట్ నిలువు మడత వేయండి, తర్వాత అడ్డంగా మడత వేయండి. ఫస్ట్ నిలువు మడత, తర్వాత అడ్డంగా మడత వేసి ఉంచాలి. నెక్స్ట్, ఈ 13B అనే ఒక చిన్న కవర్ ఇస్తారు కదా, ఆ కవర్ పైన పార్లమెంట్
బ్యాలెట్ పేపర్ నెంబరు వేసి, ఇప్పుడు మనం మడత వేస్తున్నాం కదా, ఆల్రెడీ ఓటు వేసి మడత వేస్తున్నాం కదా, ఆ పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ని దాంట్లో ఉంచాలి. సో ఇక్కడ ఒక చిన్న కవర్ ఇవ్వడం జరిగింది. 13B అనేటువంటి ఒక చిన్న కవర్ ఇచ్చింది. ఇందాక మనం 13Aలో మన వివరాలు అని రాసి గెస్టెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించాము. ఇప్పుడు ఇంకో అంశం అయినటువంటి 13B అనే ఒక చిన్న కవర్ ఉంటుంది. ఆ కవర్ మీద పార్లమెంట్ బ్యాలెట్ పేపరు నెంబర్ వేసి, ఇప్పుడు మనం మడత వేస్తున్నటువంటి పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ని దాంట్లో ఉంచాలి. 13C అనేటువంటి పెద్ద కవర్ పైన మనం సంతకం, వివరాలు నింపాలి. 13C అనేటువంటి పెద్ద కవర్ పైన మన సంతకం, ఆడ వివరాలు కొన్ని అడుగుంటాడు. ఆ వివరాలన్నింటినీ నెమ్మదిగా ఫిల్ చేయండి. మొదట రాసిన 13A కాగితాన్ని మన వివరాలు ఫిల్ చేసి మనం సంతకం చేసి గెస్టెడ్ ఆఫీసర్ చేత సంతకం చేసినటువంటి కాగితాన్ని, తర్వాత మనం సీల్ చేసిన 13B అనే చిన్న కవర్ని, 13B అనేటువంటి చిన్న కవర్ని, 13C అనే పెద్ద కవర్ పైన మన సంతకం, వివరాలు నింపి, మనం మొదట ఫిల్ చేసినటువంటి 13A కాగితం ఉంటుంది కదా, దాన్ని ప్లస్ 13B అనే చిన్న కవర్లో మన ఓట్ బ్యాలెట్ పెట్టి సీల్ చేసాం కదా, ఈ రెండింటిని 13C అనే పెద్ద కవర్లో ఉంచి సీల్ చేయాలి. సీల్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బాక్స్లో, అక్కడ ఉంచినటువంటి పోలింగ్ బాక్స్లో 13C అనే పెద్ద కవర్ ఉంది కదా, దాన్ని దాంట్లో ఆ పోలింగ్ బాక్స్లో వేయాలి. మనం పార్లమెంటు ఓటు వేసేసామన్నమాట ఈ ప్రొసీజర్ వల్ల. కాబట్టి మనం ఇప్పుడు జరిగిన దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ, ఇదే విధంగా ఈ ప్రొసీజర్ని మనము దాంట్లో అక్కడ అమలు చేస్తూ ఆ బాక్సులో 13Cని పెద్ద కవర్ని వేయాలి. పార్లమెంట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ మళ్ళీ అసెంబ్లీ ఓటు కూడా ఇదే విధంగా 5 వస్తువులు ఇస్తారు. మరి 5 పనులు కూడా మనం చేయాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని నెమ్మదిగా, ప్రశాంతంగా, ఓర్పుతో మనం అక్కడ తప్పులు జరగకుండా మన యొక్క ఓటు విజయవంతంగా వేసి రాగలరని ఆశిస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ Padu Tech channel, like it and share it. Thank you.